పిల్లల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నప్పుడే వారి భవిష్యత్ బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డిలో గల మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల జోగిపేటలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి విద్యా ప్రగతి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ సూచనలు సలహాలు అందించాలని, సమస్యలున్న పక్షంలో వెంటనే ఉపాధ్యాయుల దృష్టి తీసుకురావాలని తెలిపారు. అవసరమైతే కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమస్యలను స్వీకరించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం పెంపొందించేందుకు హాస్టల్లో ప్రతిరోజు 1 గంట పాటు ఇంగ్లీష్లోనే మాట్లాడే విధానాన్ని అమలు చేయాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు ఆదేశించారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి వారు బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తోందని, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ హెల్త్ చెకప్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వసతి గృహాల్లో అందిస్తున్న సౌకర్యాలపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి నెల నిర్వహించే పేరెంట్స్ మీటింగ్కు తల్లిదండ్రులు హాజరై పిల్లలతో కలిసి ఒక పూట భోజనం చేసేలా అన్ని వసతి గృహాలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక, భావోద్వేగ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి వారికి మానసిక ధైర్యం అందించాలని సూచించారు. విద్యార్థులు తమ ఆసక్తి ఉన్న సబ్జెక్టులను ఎంపిక చేసుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి సంక్షేమ వసతి గృహాల్లో అందుతున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ప్రిన్సిపల్ రజని, అసిస్టెంట్ ప్రిన్సిపల్ స్రవంతి, డిప్యూటీ వార్డెన్ జ్యోతి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎంజేపీ స్కూల్ జోగిపేట నందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా స్వాగతం తెలియజేస్తూ, ప్రభుత్వము వెల్ఫేర్ వీక్లో భాగంగా మనకి ఈరోజు ఈ వారం అంతా కూడా వేరు యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది. టాలెంట్ ఫీస్ట్ కూడా మొన్న చేయడం జరిగింది. సో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టడం అంటే, స్కూల్లో ఉన్నటువంటి మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి, పేరెంట్స్ తోటి మాట్లాడి మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మనం ఏ విధంగా ఈ స్కూల్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ పిల్లలకు మీరు కూడా మోరల్ సపోర్ట్గా వాళ్ళ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ చేసేలాగా స్కూల్ యాజమాన్యానికి మీరు సహకరించినప్పుడు ఇంకా మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా కలెక్టర్ గారు కూడా వేరే పేరెంట్స్ తోటి ఇప్పుడు క్లాస్ రూమ్స్కి వెళ్ళి కూడా ఇంటరాక్ట్ అయినారు. అక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. పిల్లలకు సంబంధించినటువంటి వసతుల పరంగా, మెను పరంగా అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వాటిని మేము అమలు చేసేదానికి మేము కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్ని కూడా పనిచేస్తాం. ప్రభుత్వం ఏది ఇచ్చిన నిబంధనల ప్రకారం ఇక్కడ పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తాం. సో ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు ముందుండేలాగా టీచర్స్ ఎంత ప్రయత్నం చేసినా పేరెంట్స్గా మన నుంచి కూడా. నమస్కారం. ఈరోజు ఎంజేపీ స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ చేసిన డిస్ట్యూ గారు, అలాగే ప్రిన్సిపల్ గారు పార్టిసిపేట్ చేసిన టీచర్స్, పేరెంట్స్ అందరూ, పిల్లలందరికీ నమస్కారం. ఈరోజు చాలామంది పేరెంట్స్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి మీరు తెలుసుకోవడానికి వచ్చారు. దానికి ఫస్ట్ మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి మీరు వాళ్ళ లైఫ్లో ఏమైతుంది అని అర్థం చేసుకుంటేనే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఏదో టీచర్ చెప్పిస్తారు కదా, దాంతో వాళ్ళు నేర్చుకుంటారు కదా, రిపోర్ట్ కార్డ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు చూసుకున్నాము అంటే అక్కడితో సరిపోదు. మీరు కూడా వాళ్ళకి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, వాళ్ళ రిపోర్ట్ కార్డులో ఉన్న మార్క్సే కాదు, వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ అవ్వచ్చు, స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు, వేరే పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ మీరు వచ్చినప్పుడు జస్ట్ టీచర్ చెప్పినంత వరకే మీరు రిపోర్ట్ కార్డ్ తీసుకునేది కాదు. మీరు పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే టీచర్స్, ప్రిన్సిపల్ దృష్టికి కూడా తీసుకురండి. అలానే కొంతమంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి భయపడుతున్నారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పిల్లల మీద టీచర్స్ ఏమైనా అంటారేమో అని. అట్లాంటివి
దో అలాంటిది ఏమీ లేకపోయినా కూడా మీరు అట్లా అనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అనానిమస్ కంప్లైంట్ బాక్స్ ఒకటి పెడతాం. మీరు ఆ బాక్స్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే దాంట్లో రాసి డ్రాప్ చేయండి. ఆ కీస్ కూడా ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ దగ్గర కాకుండా డిబిసిడిఓ గారు లేదు అంటే ఆర్సీఓ గారు వీళ్ళకే ఆ కీస్ ఇస్తాము. సో దట్ రెగ్యులర్ కంప్లైంట్స్ కాకుండా పేరెంట్స్ నుంచి ఏమైనా వస్తే డెఫినెట్గా అవి లిస్ట్ అవుట్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేయడానికి మేము అవి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. థర్డ్, చాలా మంది పేరెంట్స్ ఇంగ్లీష్ గురించి చెప్తూ ఉన్నారు. సో ఇంగ్లీష్ అనేది వాళ్ళ అమాంగ్స్ట్ దెమ్సెల్వ్స్, అంటే పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటేనే అది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు, నేను మాట్లాడే గ్రామర్లో తప్పుందా, నేను మాట్లాడే విధానంలో తప్పుందా అని వాళ్ళు భయపడుతూ మాట్లాడితే అది ఎప్పటికీ రాదు. సో ఐ విల్ ఎంకరేజ్ ఆల్ ది టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ కూడా రోజంతా వాళ్ళు మాట్లాడకపోయినా రోజుకి ఒక 1 hour ఇంగ్లీష్ అవర్ అనేది పెట్టుకొని అది లంచ్ అప్పుడు కానీ లేదంటే సాయంకాలం స్నాక్స్ అప్పుడు కానీ ఒక ఎక్కువ వెళ్ళొచ్చు అని. సపోజ్ మ్యాథ్స్లో బాగా స్ట్రాంగ్ ఉన్నారంటే ఫ్యూచర్లో ఇంజనీరింగ్ కానీ అకౌంట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది అని మీకు కూడా అర్థమవుతుంది. సపోజ్ వాళ్ళు బయాలజీ సైన్సెస్లో బాగా చేస్తున్నారంటే ఫ్యూచర్లో నర్సింగ్ కానీ మెడిసిన్ కానీ వాళ్ళని ఏ డైరెక్షన్లో ఎంకరేజ్ చేయాలి అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడప్పుడు ఒక సబ్జెక్టు పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోయినా మార్క్స్ రాకపోయినా బలవంతంగా పేరెంట్స్ తీసుకెళ్ళి ఆ సబ్జెక్టులో వేస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళు చదువుకునే దాంట్లో ఇంట్రెస్ట్ చూపించారు. సో మీరు ముందు నుంచే వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో మంచిగా చేస్తున్నారనేది చూసి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. ఈ ఆస్పెక్ట్ మీరు పేరెంట్స్తో ఎప్పుడు టీచర్స్తో ఎప్పుడు మాట్లాడాలని కోరుతున్నాను. రెండోది వాళ్ళ హెల్త్ విషయం. వాళ్ళు ఇక్కడ ఉన్న రోజులు మనము రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేపిస్తూ ఉంటాము. వాళ్ళ హెల్త్ కార్డ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ హెల్త్ గురించి మీరు అనుకోండి. ఎక్కడైనా అది ఐరన్ టాబ్లెట్స్ అవ్వచ్చు లేదంటే అనీమియా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ న్యూట్రిషన్లో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు కూడా ఐడియా ఉంటే మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకోండి. టీచర్స్ కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో రెగ్యులర్గా కంపెనీలో ఉంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఈ ఆస్పెక్ట్ గురించి కూడా మీరు కొంచెం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి అని కోరుతున్నాము. ఈ మూడే కాకుండా లాస్ట్ అంశము వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు అది మీరు కనుక్కొని దానికి మీరు కూడా ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదో ఈ 10th అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎట్లా డిస్కంటిన్యూ చేస్తారు లేదంటే 12th తర్వాత ఇంకేం ఉండదు అలాంటి ఫీలింగ్ వాళ్ళకి ఇంటి నుంచి రావద్దు. వాళ్ళు మీరు ఇంట్లో ప్రోత్సహించి ఫ్యూచర్లో మీరు మంచిగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం ఫైనాన్షియల్గా మీరు మంచి సంపాదించాలి అని అమ్మాయికి మీరు ఇప్పటి నుంచి ప్రోత్సహిస్తే వాళ్ళు 9th అవ్వచ్చు 8th అవ్వచ్చు 10th అవ్వచ్చు ఇప్పటి నుంచి చదివేది కూడా చాలా ధైర్యంగా చాలా మంచి యాంబిషన్తో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచే ఆలోచించి ముందుకు వెళ్తారు. సో ఆ ఎంకరేజ్మెంట్ మీరు ఇవ్వాలి అనేది కూడా పేరెంట్స్ అందరినీ కోరుతూ ఉన్నాను. సో ప్రభుత్వం సైడ్ నుంచి మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రెగ్యులర్గా ఫండ్స్ ఇచ్చి రిపేర్స్ ఇవన్నీ చేపిస్తున్నాము. ఇప్పుడు ఈ నెల వెకేషన్ అప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే ఈ స్కూల్లో మనం కంప్లీట్ చేసుకుంటాము.